జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ దర్శనం 6వ భాగం. రోజు కృష్ణయ్య ఉదయం నుంచి ఎంత సంతోషంగా ఉన్నాడో, ఆహా ఏమి కేరింతలు, ఎంత ముద్దుగా ఉన్నాడో. అటు ఇటు ఇల్లంతా ఒకటే నవ్వుతూ పరుగెడుతూ ఉన్నాడు. ఆ పురుషోత్తముడు ఇలా చిన్న చిన్న అడుగులతో తనపై పరుగెడుతుంటే ఆ భూదేవి మురిసిపోతుంది. కన్నయ్య ఆ రోజు అంత అందంగా ఎందుకున్నాడో యశోదమ్మకు కూడా అర్థం కావడం లేదు. ఎందుకు నాన్న అలా పరుగెడుతున్నావు, పడిపోతావు జాగ్రత్త అంటుంది యశోదమ్మ. ఇందాక చెప్పినట్లుగా యశోదమ్మకు కన్నయ్య ఎప్పటికీ సామాన్య పిల్లవాడే, తన ముద్దుల బిడ్డడే. కొందరు మహర్షులు వచ్చి ఈ పిల్లవాడు భగవంతుడి రూపం అని అంటే నవ్వేది. ఇదంతా మీ అభిమానం, ముద్దు అని అనేది. కన్నయ్యను ఎంతో ముద్దుగా చూసుకునేది, రంగురంగుల బట్టలు వేసేది. కానీ ఏది సరిగ్గా ఉంచుకునేవాడు కాదు మన కొంటె కన్నయ్య. ఆ కొంటె నవ్వు చూడండి, ఎంత చిలిపిగా నవ్వుతున్నాడో. ఆహా కృష్ణ, ఏం అదృష్టమయ్యా నాది, నీ దర్శన భాగ్యం చేత నా జన్మ ధన్యమయ్యింది తండ్రి. రోజూ నువ్వు నన్ను ఇలా పిలిచి గోకులానికి తీసుకువెళ్ళి ఈ విశేషాలన్నీ దర్శింపజేస్తున్నావు. ఆహా ఎంతటి భాగ్యం. నేను కొంచెం బద్ధకం చేస్తే చెయ్యి పట్టుకొని ద్వాపర యుగానికి తీసుకువెళ్తావు. పద పద, ఎన్నో కబుర్లు చెప్తాను, గోకులం చూపిస్తాను పద అని అంటావు. అసలు నీ లీలలన్నీ నేను రాస్తున్నానా, నువ్వే రాస్తున్నావా నాకు తెలియడం లేదు. కలం పట్టుకున్నది నేనే అయినా నా చెయ్యి పట్టుకొని రాయిస్తున్నది నువ్వే కదా కన్నయ్యా. అబ్బా ఈరోజు నీ పింఛు ఎంత బాగుందో. నీ తలపై తన పింఛును చేరిన నెమలి ఎంత అదృష్టవంతురాలో కదా. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు కృష్ణయ్య నన్ను అలా ద్వాపర యుగంలో గోకులానికి బృందావనంలోకి తీసుకువెళ్ళాడు. చుట్టూ వేరే ఏదీ నాకు కనిపించడం లేదు. కృష్ణతత్వమే అంతటి ప్రేమమయం, తాను తప్ప ఇంకేదీ మనకు కనిపించదు. ఆనందం అంతా ఆ స్వరూపంలోనే, ఆ తత్వంలోనే. ఒకరోజు నేను మధ్యాహ్నం వేళ పడుకున్నప్పుడు మంచం ఎక్కి చేయి పట్టుకొని పద పద రాద్దాము అంటాడు. అసలు ఆ స్పర్శ ఎంత మధురం, మాటలలో అక్షరాల్లో వర్ణించలేను. ఈ ముల్లోకాలలోనూ పాలిస్తున్న ఆ పరబ్రహ్మతత్వం అలా నన్ను తాకగానే గొప్ప తేజస్సు శరీరం అంతా వ్యాప్తిస్తుంది, ఎంతో గొప్ప శక్తి వస్తుంది. ఇద్దరం కూర్చొని ఒక్కసారిగా గోకులానికి వెళ్ళిపోతాం. నేను కన్నయ్య ఆ గోకులమంతా తిరుగుతూ ఎన్నో అద్భుత దృశ్యాలు చూస్తున్నాం. యశోద, నందులు, గోపకాంతులు, ఎందరో యాదవులు, పురివిప్పి నృత్యం ఆడుతున్న నెమళ్ళు, అటూ ఇటూ గెంతుతున్న లేగదూడలు, పక్కనే పొదల్లో చెంగు చెంగున ఎగురుతున్న కుందేళ్ళు. గోకులమంతా ఎంత అద్భుతంగా ఉందో. కన్నయ్య తేజస్సు అక్కడ ప్రతి దాంట్లో ప్రకాశిస్తూ ఉంది. ఇలా ఇద్దరం ఆ గోకులంలో తిరుగుతుంటే ఒక్కొక్కసారి కన్నయ్యే నేనే కన్నయ్యలా కనబడతాం. ఆ కన్నయ్య మధురతత్వం అలాంటిది. మనం ఎప్పుడైతే పూర్తి ప్రేమభావంతో ఉంటామో అతడు మనలో ప్రవేశిస్తాడు. ఆ అద్భుత తత్వం అనుభవిస్తే ఇంకా మనకి ఏదీ కావాలని అనిపించదు. ఒకరోజు గోకులంలో ఇద్దరం తిరుగుతుంటే ఒక గోపబాలుని చూపించి, ఇదిగో ఇది నువ్వే, అప్పటి ద్వాపర యుగంలో నువ్వు నాతోనే ఉన్నావు అన్నాడు. ఆహా ఎంత భాగ్యం. ఆ గోపబాలుడు రంగురంగుల గుడ్డలు కట్టుకొని భలే ముచ్చటగా ఉన్నాడు. కన్నయ్య అతడిని చూపించి, ఇదిగో ఇది నువ్వే అన్నాడు. నేను అతడిని ఎంతో ముచ్చటపడి చూస్తుంటే ఆ బాలుడు ఒక్కసారిగా కన్నయ్యగా మారిపోయాడు. ఇది నిజమా భ్రమ అనుకుంటుండగానే కన్నయ్య నా పక్కనే చిన్నగా నవ్వుతూ కనబడేవాడు. నేను ఆశ్చర్యపోతూ ఉంటే అది నేనే, ఇది నేనే, అలాగే అదే నువ్వు, అదే నేను అనేవాడు. నేను కన్నయ్యను అలా చూస్తుంటే ఎంతో తేజస్సుతో నవ్వుతూ పద పద మనిద్దరం ఒక్కటే, మన పుస్తకంలోకి వెళ్దాం అనేవాడు. ఆ రోజు గోకులమంతా చాలా హడావిడిగా ఉంది. ఒక దూరపు ఊరు నుంచి ఒక చిత్రకారుడు వచ్చాడు. గోకులంలో చిన్న పిల్లలతో ఆడుకుంటూ వారు చెప్పే కబుర్లు వింటూ ఎంతో ముచ్చటపడుతూ ఉన్నాడు. మీరంతా ఎంత ముద్దుగా ఉన్నారో అనుకుంటున్నాడు ఆ చిత్రకారుడు. అసలు ఈ ప్రదేశమంతా ఎంత ఆనందంతో నిండి ఉంది అని ఆశ్చర్యపోతున్నాడు. బహుశా ఏ దేవతలైనా ఇక్కడ అదృశ్య రూపంలో తిరుగుతున్నారా ఏమిటి? ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి రాయిలోనూ ఒక తేజస్సు కనిపిస్తుంది. ఏమిటి అద్భుతం అనుకుంటున్నాడు ఆ చిత్రకారుడు. కొంతమంది పిల్లలు చిత్రాలను వేసి వారి తల్లిదండ్రులకు ఇచ్చాడు. వారు ఆ చిత్రాలను చూసి ఎంతో మురిసిపోతున్నారు. ఆ చిత్రకారుడు అటూ ఇటూ తిరుగుతూ యశోద ఇంటి పరిసరాల్లోకి వచ్చాడు.
అక్కడ గోపబాలురు అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు. వారిలో ఒక పిల్లవాడు ఎంతో తేజస్సుతో ఉండటం గమనించాడు. అతనే మన కన్నయ్య. ఆ చిలిపి కళ్ళు, ఆ అద్భుతమైన చిలిపి చిరునవ్వు, అటూ ఇటూ ఎగురుతూ ఆడుతుండటం వలన చిందరవందరగా ఉన్న జుట్టు, మధ్యలో నెమలి పింఛం చక్కటి నీలవర్ణం మట్టిలో ఆడటం వలన ఆ మట్టి కన్నయ్య శరీరంపై పడి నీలవర్ణంతో కలిసిన ఇంకొక అద్భుతమైన రంగుతో ప్రకాశిస్తోంది. అంతకు ముందే వెన్న తింటున్నాడు. ఆ పెదవులపైన అక్కడక్కడ ఇంకా చిక్కటి మీగడ తరకలు అక్కడక్కడ అంటుకొని ఎంతో దివ్యంగా, ఎంతో ముద్దు గొలిపేలాగా ఉన్నాయి. ఆ చిత్రకారుడు ఆ పిల్లవాడి వంకే అలా కన్నార్పకుండా చూస్తుంటే అక్కడికి యశోదమ్మ వచ్చింది. ఎవరయ్యా నువ్వు? మా పిల్లవాడిని అలా చూస్తున్నావెందుకు? దిష్టి తగిలేలాగా ఉంది అని అంది. అప్పుడు ఆ చిత్రకారుడు, నా పేరు దేవశర్మ, పొరుగూరు నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే ఎంతో ఇష్టం. అదే నా జీవనోపాధి కూడా. నా చిత్రాలు వేయించుకున్న వారు ఎంతిస్తే అంత తీసుకుంటాను. నాకు కుటుంబం లేదు, ఒంటరిగా ఉంటాను. ఇలా ఊళ్ళో వెంబడి తిరుగుతూ ప్రకృతిలో కలిసి ఆనందిస్తూ ఇలా చిత్రాలు వేసుకుంటూ ఉంటాను. ఒక్కసారి ఏ ధనవంతుడో నా చిత్రాలు చూసి 1 సంవత్సరానికి సరిపడా సొమ్ము ఇస్తాడు. నాకు శ్రీమన్నారాయణుడు అంటే ఎంతో భక్తి. ఇదంతా ఆ శ్రీమన్నారాయణులు వారి అనుగ్రహంగానే భావిస్తాను. నాకు లభించే ప్రతి కాసు ఆ స్వామి అనుగ్రహమే అని నమ్ముతాను అని యశోదమ్మతో చెబుతూ, మీ గొల్లవాడల్లో కొందరి వారి పిల్లల చిత్రాలు వేయించుకున్నారు. కానీ ఈ పిల్లవాడిని చూస్తే మీరు అడగకుండానే నాకు ఇతని చిత్రం వేయాలని అనిపిస్తుంది. నాకు ఆ అవకాశం ఇస్తారా అని అడిగాడు. దానికి యశోదమ్మ, వద్దు వద్దు, అలా పిల్లవాడు చిత్రం వేస్తే ఎంతమంది దృష్టి నా కన్నయ్యకు తగులుతుందో అని అంది. ఆ తల్లిది అపారమైన మాతృప్రేమ. ఏ చిన్న తేడా వచ్చినా తన కన్నయ్య ఎక్కడ నలిగిపోతాడో అని ఆమె భయం. దానికి ఆ చిత్రకారుడు సమాధానమిస్తూ, అలాగెందుకు అనుకుంటున్నావు తల్లి? ఈ చిత్రం చక్కగా ఇంట్లోనే ఉంచుకోండి. రేపు మీ పిల్లవాడు పెద్దయితే చిన్నప్పటి మీ కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో అని చూసుకోవచ్చు కదా అని అన్నాడు. ఇదేదో యశోదమ్మకు నచ్చింది. అవును, నేను పెద్దయ్యాక నా చిన్న కన్నయ్యను తలుచుకుంటే మతిమరుపు వచ్చి ఇప్పటి ఈ ముద్దుల రూపం గుర్తు రాకపోతే? యశోదమ్మ ఇలా తలిచి, సరే నాయనా, మా కన్నయ్య బొమ్మ కూడా వెయ్యి, కానీ చాలా బాగుండాలి సుమా అని అంది. ఇది విని దేవశర్మ ఎంతో సంతోషపడ్డాడు. యశోద కన్నయ్యను పిలిచి, కన్నయ్య, ఈయన నీ బొమ్మ వేస్తారట, కదలకుండా అలా కూర్చో అంది. ఓ అలాగే అమ్మా, అస్సలు కదలకుండా కూర్చుంటాను అన్నాడు కన్నయ్య చిరునవ్వు నవ్వుతూ. కన్నయ్య దేవశర్మతో, నేను బొమ్మ వేయించుకుంటాను, కానీ ఒక విషయం, నాతో పాటు నా స్నేహితులు కూడా ఈ చిత్రంలో ఉండాల్సిందే అని అక్కడున్న 4 గోపబాలుల్ని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. యశోద కన్నయ్యతో, ఇదేమిటి తండ్రి, నీ ఒక్కడవే చిత్రంలో ఉండాలని అనుకుంటున్నాను, మళ్ళీ వీరంతా ఎందుకు అంది. అందుకు కన్నయ్య, లేదమ్మా, వీళ్ళందరూ ఉండాల్సిందే అన్నాడు. చివరికి యశోదమ్మకు సరేలే అని ఒప్పుకుంది. దేవశర్మ తన వద్దనున్న కుంచెలను, రంగులను తీసి అక్కడున్న ఒక పెద్ద రాతి బండపై పెట్టి కూర్చున్నాడు. ఎదురుగా కన్నయ్య, 4 గోపబాలురు అటూ ఇటూ తిరుగుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవశర్మ వారితో, పిల్లల్లారా, ఒక అరగంట కదలకుండా ఉండండి, మీకు చక్కటి చిత్రం గీసి ఇస్తాను. కదలకుండా ఉంటే మీరందరూ ఎంతో ముద్దుగా ఈ చిత్రంలో వస్తారు అన్నాడు. అప్పుడు అందరూ కదలకుండా కూర్చున్నారు. దేవశర్మ వారి చిత్రం వేయటం మొదలుపెట్టాడు. దేవశర్మ వేషం కూడా ఎంతో విచిత్రంగా ఉంది కన్నయ్యకు. ఆ పిల్లలకు ఎంతో ముచ్చట కలిగిస్తుంది. తలపై రంగురంగుల గుడ్డను చుట్టుకున్నాడు. చేతులకు కంకణాలు పెట్టుకున్నాడు. ఒక కాషాయ రంగు చొక్కా లాంటిది ధరించాడు. మెడలో రంగురంగుల పూసల దండలున్నాయి. ముఖంపై చిన్న మీసం, ఎంతో చురుకైన కళ్ళు, చాలా తమాషాగా ఉన్నాడు. పిల్లలు ఇతన్ని చూసి ముచ్చట పడుతూ మధ్య మధ్యలో నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కన్నయ్య వారిని నవ్వవద్దని వారించాడు. దేవశర్మ వద్ద ఏవో పక్షుల ఈకలు ఉన్నాయి. వాటిని తన పక్కనున్న రంగు సీసాల్లో అద్ది నెమ్మదిగా చిత్రం వేయడం ప్రారంభించాడు. ముందుగా ఎదురుగా ఎంతో ముచ్చటగా ఉన్న కన్నయ్యని వేద్దామని ప్రారంభిస్తే సరిగ్గా కుదరడం లేదు. సరే, ముందుగా ఈ పక్కన ఉన్న పిల్లవాళ్ళని చిత్రిద్దామని తలిచి ఒక్కొక్కరి చిత్రించడం మొదలుపెట్టాడు. ఆ పిల్లలు కూడా ఎంతో ముద్దుగా ఉండడంతో దేవశర్మ చిత్రం ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. అలా కాసేపటికల్లా
వారందరినీ చిత్రించాడు. పిల్లలకి ఇటువైపు వచ్చి తమ బొమ్మను చూసుకుందామని అనిపించింది. దేవశర్మ ఇప్పుడే కాదు, పూర్తిగా వేశాక చూపిస్తాను అని అన్నాడు వారితో. ఇక చిన్ని కన్నయ్య చిత్రం మొదలుపెట్టాడు. కన్నయ్య వంక చూసి ఇటు పటంపై చిత్రం వేసేలోపు ఆ రూపం తన మదిలో నుంచి వెళ్ళిపోతుంది. అలా చూసి తన తల ఇలా తిప్పగానే ఆ రూపం మాయమైపోతుంది. ఏంటి ఇలా అవుతుంది అని ఆశ్చర్యపోయాడు. ఇన్ని వేల చిత్రాలు గీసిన ఎప్పుడు ఇలా కాలేదు, ఇదేమిటి? ఈ పిల్లవాడి రూపం ఒక్క క్షణంలో మాయమైపోతుంది ఏమిటి అని ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇన్ని వేల మంది చిత్రాలు గీసిన తాను ఈ చిన్న పిల్లవాడి చిత్రం వేయలేకపోతున్నానేమిటి అని పట్టుదల వచ్చి మళ్ళీ ప్రయత్నించాడు. ఊహు ఏమాత్రం సరిగ్గా రావటం లేదు. ఇదేమి చిత్రం? దేవశర్మకు ఇదేమిటో అంతు పట్టడం లేదు. ఈ పిల్లవాడి బొమ్మ ఎందుకు వేయలేకపోతున్నానో, ఇతడు సామాన్య మానవుడులాగా లేడు అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తుండగా కన్నయ్య దేవశర్మ వద్దకు వచ్చి, ఏది నా చిత్రం అని అడిగాడు. నా స్నేహితులు బొమ్మలు ఉన్నాయి కానీ నా బొమ్మ లేదే అని దేవశర్మ ముఖంలోకి చిలుపుగా చూస్తూ అడిగాడు. ఆ నవ్వులో దేవశర్మకి ఎంతో దైవత్వం కనిపించింది. దేవశర్మని ఒక మాయ కప్పేసింది, కృష్ణమాయ. శ్రీమన్నారాయణ రూపం ఒక్కసారి కనుల ముందు మెరిసింది. అంతే, అర్థమైంది. తండ్రి, నువ్వెవరో కాదు, చిన్న పిల్లవాడిలా నన్ను భ్రమింపజేసే నీవు ఆ శ్రీమన్నారాయణుడివే, ఆ పరంధాముడివే. దేవశర్మకు అంతులేని ఆనందంతో కన్నుల వెంట నీటిధార కారింది. దేవశర్మ జన్మ ధన్యమైందని తలిచాడు. తండ్రి, నన్ను కరుణించు, నీ చిత్రం వేయనివ్వు, నన్ను అనుగ్రహించు. అలా ఆనందంతో కన్నీటి ధారతో కన్నయ్యను ప్రార్థించాడు. కన్నయ్య చిన్నగా నవ్వుతో అతడి చెంపలపై కారుతున్న కన్నుల నీరును చేతితో తుడిచి, ఇక బొమ్మ వేయడం ప్రారంభించు, చక్కగా వస్తుంది అని వెనక్కి పరిగెత్తుకొని వెళ్ళి బుద్ధిగా కూర్చున్నాడు. దేవశర్మ తాను చిత్రం వేస్తూ ఆ ఈకను కన్నులకు అద్దుకొని మనసులో శ్రీమన్నారాయణుడికి నమస్కరించి అక్కడ ఉన్న రంగురంగుల సీసాలు అద్ది కన్నయ్య చిత్రం వేయడం ప్రారంభించాడు. అంతే, ఇందాక ఏమాత్రం కుదరని ఆ బొమ్మ ఇప్పుడు ఎంతో అద్భుతంగా, ఎంతో సుందరంగా ముందుకు సాగిపోతుంది. కన్నయ్య పక్కన నలుగురు గోపబాలుర చిత్రంలో ఎంతో గొప్పగా కనబడుతున్నారు. ఆ చిత్రం చూసి దేవశర్మ ఎంతో మురిసిపోయాడు. ఒక్కసారి తల వంచి కృష్ణ పాదాల వద్ద చిత్రానికి తగలకుండా నమస్కారం చేశాడు. ఎందుకంటే అప్పుడే అద్దిన రంగులు తన తల తగిలితే చెదిరిపోతాయని, పురుషోత్తముడైన ఈ కన్నయ్య పాదాలకు తల తాకించే అర్హత తనకు లేదని అనుకున్నాడు. ఇంతలో కన్నయ్య ఈ ఆలోచనలో ఉన్న దేవశర్మ బుగ్గపై ముద్దు పెట్టాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి దేవశర్మ ఎంతో సంతోషపడ్డాడు. తన మనసంతా సంతోషంతో నిండిపోయింది. అయితే ఆశ్చర్యంగా ఈ జరిగిన విషయం అంతా దేవశర్మ మర్చిపోయాడు. ఒక్కసారిగా మళ్ళీ కృష్ణమాయ కప్పేయడంతో కన్నయ్య తనకు శ్రీమన్నారాయణుడిలాగా దర్శనం ఇవ్వడం, ఈ విశేషమంతా మర్చిపోయాడు. ఇంతలో లోపల నుంచి నందుడు, యశోదమ్మ ఇద్దరూ వచ్చారు. ఎంతో ఆసక్తిగా ఆ చిత్రం వద్దకు వచ్చి ఎంతో మురిసిపోయారు. ఆహా కన్నయ్య, ఎంత ముద్దుగా ఉన్నావయ్యా అని ఎంతో ఆనందించారు. ఆ చిత్రకారునికి ఎంతో పొగిడారు. ఆ చిత్రకారునికి కొంత సొమ్ము, కొత్త బట్టలు ఇచ్చారు. దేవశర్మ ఎంతో సంతోషించాడు. బట్టలు తీసుకుంటాను కానీ ధనం ఇవ్వకండి అన్నాడు. ఇంతటి ఆనందం నాకు ఇన్ని వేల చిత్రాలు గీసినప్పుడు ఎప్పుడూ కలగలేదు అని వారితో అన్నాడు దేవశర్మ. కానీ నందుడు, యశోద ధనం తీసుకోవాల్సిందే అని పట్టుబట్టడంతో దేవశర్మ తీసుకోక తప్పలేదు. కన్నయ్య దేవశర్మ వంక చూస్తూ ముద్దుగా నవ్వుతూ దేవశర్మ కన్నయ్యను ముద్దు పెట్టుకొని నందుడు, యశోదల వద్ద సెలవు తీసుకొని ముందుకు సాగాడు. యశోదమ్మ ఆ చిత్రాన్ని ఇంటిలో గోడకు తగిలించుకుంది. ఆహా, ఎంత ముద్దుగా ఉన్నాడో నా కన్నయ్య అనుకుంది. రోజు 4-5 సార్లు ఈ చిత్రాన్ని చూసుకొని ఎంతో మురిసిపోతూ ఉండేది. శ్రీమన్నారాయణులు వారి అనుగ్రహంతో కన్నయ్యగా జన్మించినప్పుడు తన చిన్నప్పటి చిత్రం గీసిన అనుగ్రహంతో దేవశర్మ ఆ తర్వాత కలియుగంలో జన్మించి ఒక జన్మలో అద్భుత చరిత్రకారుడిగా పేరు సంపాదించాడు. ఆనాడు
కన్నయ్య కరుణ కలగడంతో ఈ కలియుగంలో ఎందరో దేవతామూర్తుల యొక్క చిత్రాలు అద్భుతంగా చిత్రీకరించాడు. ఆనాడు దేవశర్మ గీసిన కన్నయ్య చిన్నప్పటి చిత్రం ఇప్పటికీ యోగులకు సాధకులకు కృష్ణుడిపై అచంచలమైన స్వచ్ఛమైన భక్తి కలిగి వారికి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ చిత్రం ఇప్పటికీ ఒక కృష్ణ భక్తుని వద్ద ఉంది. అయితే ఆ భక్తుడు ఎవరన్నది మనం ఎరగం. ఆనాటి నుంచి నేటి వరకు ఆ అద్భుత చిత్రం ఒక భక్తుని తర్వాత మరొక భక్తుని అందుతూ కేవలం ఆ భక్తునికి తప్ప వేరొకరికి కనబడకుండా అదృశ్య రూపంలో ఉంటుంది. మధ్యకాలంలో అంత గొప్ప కృష్ణ భక్తుడు జన్మించినప్పుడు ఆ చిత్రం బృందావనంలో అదృశ్య రూపంలో ఉంటుంది. మళ్ళీ తనను తానే పూర్తిగా నమ్మి సర్వస్వం తనకి దారబోసే భక్తుడు ఈ భూమిపై జన్మించినప్పుడు కన్నయ్య ఈ చిత్రాన్ని ఆ ప్రియ భక్తుని వద్దకు చేరుస్తాడు. ఈ చిత్రం మనం చూడనప్పటికీ మనసులో ఊహిస్తే చాలు మనం ఎన్నో జన్మలు చేసిన పాపాలు నశిస్తాయి. మన జీవితం శుభప్రదంగా జరుగుతుంది. ఆ దేవశర్మ త్రేతాయుగంలో కూడా జన్మించి శ్రీరామచంద్రుని పట్టాభిషేక చిత్రాన్ని కూడా ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు. అతడు శ్రీమన్నారాయణుల వారికి అత్యంత ప్రీతిపాత్రుడైన కాలగమనంలో అప్పుడప్పుడు జన్మిస్తూ ఎంతో గొప్ప దైవత్వం ఉట్టిపడే ఎన్నో అద్భుత దేవతా చిత్రాలు చిత్రీకరిస్తూ జీవిస్తున్నాడు. భాగం సమాప్తం. మరెన్నో విషయాలు 7వ భాగంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.